హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆనందభైరవి లీలావతి తన చెయ్యి కాల్చుకుంది అని బాధపడుతూ ఉంటే అనన్య ఆనందభైరవి దగ్గరికి వచ్చి అసలు ఇలా గొడవ జరగడానికే కారణం నేను అని చెప్పడాన్ని శరణ్య, ప్రీతి వినేస్తారు. వినేసి చాలా కోపంగా ఎలా అయినా అనన్యపై పగ తీర్చుకోవాలి అని కిచెన్లోకి వెళ్ళి ఒక దోశలు వేసే అట్లకారం తీసుకొని బాగా కాలుస్తారు. కాల్చి అనన్య రూమ్కి వస్తారు. ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది అనన్య. ఏం లేదు, నువ్వు మా అత్తయ్య గారి కంట్లోనే నీళ్ళు తెప్పించావు, లీలావతి అత్తయ్య గారు బాధపడేలా చేశావు, కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా అని ఇద్దరూ ఇంకా అలా ఆ అట్లకారిని తీస్తారు. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే కాంచన, ఏందమ్మి ఇప్పుడు మా అనన్యని కొడతారా ఏంటి అని అడుగుతుంది. వాత పెడతాం, ఏం పెద్దమ్మా నీకు కూడా కావాలా, అడ్డుగా వస్తే నీకు ఒక వాత పెడతాం అని అంటుంది శరణ్య. వద్దులే, మీ లావాదేవీల్లోకి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నేను పక్కకి వెళ్తా అని చెప్పి రూమ్లో వెళ్ళి దాక్కుంటుంది. అలా ఇంకా గట్టిగా ఇద్దరు రెండు చేతులు పట్టుకొని ప్రీతి శరణ్య చేతిపై చేతిపై ఎర్రటి వాత పెడతారు అనన్యకి. ఒక్కసారిగా అనన్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇది ఇప్పుడు అర్థమైందా బాధ ఎలా ఉంటుందో. ఇంకొకసారి లీలావతి అత్తయ్య గారు నీ వల్ల ఏ అఘాయిత్యం చేసుకున్నా సేమ్ థింగ్ నీకే రిపీట్ అవుతుంది, అప్పుడు కానీ నువ్వు దారిలోకి రావు, ఇంకొకసారి ఇలా చేయొద్దని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అనన్య వాళ్ళ మమ్మీ కాంచనని పిలుస్తూ, అసలు నువ్వు కన్న తల్లివేనా, నన్ను వాళ్ళు ఇంతలా ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా, వెళ్ళి పిరికి పందలా దాక్కుంటావా, ఛీ అని అంటుంది. అమ్మి మరి వాతలు పెడతావంటే ఏం చేయమంటావమ్మీ అని అంటుంది కాంచన. వాళ్ళపై నేను ప్రతీకారం తీర్చుకోలేనా అని కాలిన చేతుల వైపు చూస్తూ మంటతో విలవిల్లాడిపోతూ ఉంటుంది కాంచన. ఇది ఇలా ఉండగా కోటేశ్వరరావు, లీలావతి, రోహిత్, దామిని నలుగురు ఆలోచించుకుంటూ ఉంటే పాపం శరణ్య వాళ్ళ దగ్గరకు వస్తుంది. వచ్చి, మావయ్య గారు మీ విషయంలో ఆయన చేసింది తప్పే, దామిని ఆడపిల్ల అని కూడా చూడకుండా ఆయన చేయి చేసుకోవడం తప్పే, కానీ ఆయన బదులు నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ గొడవలన్నీ సర్దు మనగాలి, ఎందుకంటే ఈ ఇల్లు రెండు ముక్కలు అవ్వడం, చీలిపోవడం ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. నా మాట వినండి, మనం ఇది ముందుకులా ఉందాం. దర్శన్ గారి మా ఆయన బదులు నేను సారీ చెప్తున్నాను అని ఇంకలా లీలావతి వాళ్ళ చేతులు పట్టుకొని సారీ చెప్తూ ఉంటుంది శరణ్య. అదంతా అప్పుడే అక్కడికి వచ్చిన దర్శన్ వింటూ ఉంటాడు. విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కోపం కట్టలు తెంచుకుంటుంది. నేనే తప్పు చేయకపోయినా ఎందుకు శరణ్య వీళ్ళని ఇంతలా రిక్వెస్ట్ చేస్తుంది అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు దర్శన్. వెంటనే దామిని, ఏయ్ ఆపు నీ నాటకాలు, ఏ నీ భర్తకి నన్ను కొట్టేటప్పుడు తెలీదా నేను ఆడపిల్లనని, నువ్వు ఎన్ని ముసలి కన్నీళ్ళు కార్చినా ఇక్కడ పడేవాళ్ళు ఎవ్వరూ లేరు, అయినా ఏంటి ఏదో పెద్ద బిల్డప్ ఇస్తున్నావు, నీ భర్తకి మొహం చెల్లుకోవట్లేదా, అందుకే నువ్వొచ్చి రాయబారం చేస్తున్నావా, నువ్వొకటి కాదు ఎన్ని రాయబారాలు చేసినా ఇక్కడ దిగేవాళ్ళు ఎవరూ లేరు, పో మర్యాదగా పో ఇక్కడి నుండి అని కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది దామిని. ఇంకా అలా శరణ్య అక్కడి నుండి వచ్చేయగానే దర్శన్ శరణ్యని నిలదీస్తాడు. ఎందుకు ఎందుకు ఇలా చేశావు, అయినా నేనేం తప్పు చేశానని, తప్పేమీ చేయలేదు కదా, నేను మాట్లాడినవన్నీ నిజాలే కదా, అలాంటప్పుడు నేనేదో తప్పు చేసినట్టు నువ్వు అక్కడ చిత్రీకరించి నా తరపున వాళ్ళకి సారీ చెప్పడం ఏంటి, నాకు నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను శరణ్య, నువ్వు నాతో మాట్లాడద్దు అని అంటారు. అయ్యో అది కాదండి అని అంటుంది. వద్దు, నీకేమాత్రం నాపై గౌరవం ఉన్నా నువ్వు నాతో మాట్లాడద్దంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. అయ్యో నేనేదో ఈ గొడవలని సర్దుమణిగిద్దామని సారీ చెప్పాను, మన ఇంటి వాళ్ళే కదా అని కలిసిపోదామనుకున్నాను, కానీ ఈయన ఈ విషయంలో ఇంతలా నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారే, ఇప్పుడు ఏం చేయాలి, ఈయన కోపాన్ని ఎలా కూల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి పాపం ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇంకా నిద్రపోతున్నట్టు నిద్రపోతూ వెక్కి వెక్కి ఏడుస్తూ అలా ఇంకా తన కన్నీళ్ళని తుడుచుకొని
లీలావతి రూమ్కి బయలుదేరుతుంది ఆనంద భైరవి. లీలావతి ఏమో అప్పుడే ఇంకా తన చెయ్యి అంత బాగా కమిలిపోయేసరికి నిద్రలోకి జారుకుంటుంది. లీలావతి దగ్గరికి ప్రేమగా వచ్చి లీలావతికి ఆయింట్మెంట్ పెడుతూ ఉంటుంది పాపం ఆనంద భైరవి. ఇంకలా లీలావతి కళ్ళు తెరిచి ఆనంద నువ్వేంటిక్కడ ఈ టైంలో నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అక్క నాకు నిద్ర ఎలా పడుతుందక్క, నువ్వు ఇలా ఉంటే నేను ఎలా నిద్రపోగలనక్క. అక్క నీకు తెలుసు కదా దర్శన్ కోపం గురించి ఆవేశం గురించి, వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. పెద్దవాళ్ళని వాడు అలా అండని తప్పే, కాబట్టి మనం కలిసిపోదామక్క అని పాపం ఆనందభైరవి కూడా కన్విన్స్ చేస్తూ ఉంటుంది. లీలావతికి ఆనందభైరవితో ప్రేమగా మాట్లాడాలనిపించినా అలా పక్కకు తిరిగి చూసేసరికి దామిని కనబడుతుంది. దామిని ఇదంతా గమనిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంక పాపం లీలావతి మనసులో అయ్యో ఆనంద, నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు, నువ్వు తప్పు చేయవు, కానీ మనం కలిసిపోవాలనుకున్నా అక్కడ తప్పు క్లియర్గా దామినిదని తెలిసినా నేను ఎదిరించలేకపోయాను. ఎందుకంటే 23 ఏళ్ళుగా దామిని ఇంటికి దూరంగా ఉంది. తర్వాత గండం గడిచి ఈ ఇంటికి వచ్చింది. అలాంటి నా కూతురి మొండితనాన్ని నేను ఖండించలేకపోయాను. మళ్ళీ నేను ఖండిస్తే ఎక్కడ నాకు దూరం అయిపోతుందోనని నేను బాధపడ్డాను. అందుకే దామిని ఇది తప్పని తెలిసినా నేనేమీ చెప్పలేకపోయాను అని చాలా బాధపడుతూ మనసులో అనుకుంటూ ఆనంద ఇప్పుడు అవేం మాట్లాడొద్దు, అయినా ఎవరు చిన్నవాళ్ళు లేరు కదా, అందరూ ఎదిగిపోయారు కదా, అయినా దర్శన్ మాట్లాడిన దాంట్లో కూడా తప్పేముంది, ఏదో ఈ ఇంట్లో మేము మీ దయతో బ్రతుకుతున్నాం కదా అని అంటుంది కావాలనే లీలావతి. అదంతా వింటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది దామిని. అక్క నువ్వు కేవలం నీ బిడ్డలకి మాత్రమే కాదు, నాకు కూడా కన్న తల్లి లాంటివే దానివే కదా, నువ్వు నా తల్లి లాంటి దానివి, ఈ కుటుంబంలో నువ్వే ముందక్క, నీ తర్వాతే మేమందరం. అలాంటిది నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు నచ్చటం లేదక్క అని పాపం అలా ఆనంద భైరవి కన్విన్స్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నా సరే లీలావతి వద్దానంద, వద్దు, ఈ మాటలేమీ వద్దు, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపోవాలందా, వెళ్ళిపో అని అంటుంది గట్టిగా పాపం లీలావతి. ఇంకలా ఆనంద భైరవి కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదంతా చూస్తూ దామిని ఇప్పుడు పిన్నికి మేమంటే ఏంటో తెలుస్తుంది, అయినా ఏదో అనుకుంటున్నారు, ఈ ఇంటిని 2 ముక్కలు చేసేంత వరకు నేను ఊరుకోను కదా అని ఇంకా అలా చూస్తూ ఉంటుంది దామిని. ఇది ఇలా ఉండగా దామిని దగ్గరికి అనన్య వస్తుంది. వచ్చి చూస్తూ ఉంటుంది. దామిని మనం అనుకున్నట్టే జరిగింది, కానీ చూసావా ఆ ఆనంద భైరవి గారు లీలావతి అత్తయ్య గారి దగ్గరికి వచ్చి ఎలా కన్విన్స్ చేయాలనుకుంటున్నారో. ఎప్పుడైనా సంగీతానికి కూడా రాళ్ళు కరుగుతాయంటారు, అలా ఎంత రాయిలా లీలావతి అత్తయ్య గారు మనసుని చేసుకున్నా ఈవిడ రోజు మొసలి కన్నీరు కార్చి ఆ రాయిని కరిగించేస్తుంది. కాబట్టి మనం కనీసం లీలావతి అత్తయ్య గారి దగ్గరికి కానీ మావయ్య గారి దగ్గరికి కానీ ఆనంద భైరవి వాళ్ళ నీడ కూడా పడకుండా చేయాలి అని అంటుంది అనన్య. కరెక్టే, అలాగే చేద్దాం, నువ్వు చెప్పిందేంటో నాకు అర్థమైంది అని ఇంకా వెంటనే అలా మార్నింగ్ అవడం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా లీలావతి ఆనంద భైరవి ఇద్దరు కలవకుండా ఉండాలి అని దామిని కాంచనాని పిలిచి ఒక పెద్ద కంచె లాంటిది, అంటే ఒక స్టాండ్స్ లాంటిది ఇల్లంతా పెట్టిస్తుంది సగానికి. అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది శరణ్య. ఏంటిది, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఈ ఇంటిని 2 ముక్కలు చేస్తున్నాను, ఇకపై అది మీ హక్కు, ఇది మా వాట, మీ ఇంటికి మేం రావడము, మా ఇంటికి నువ్వు రావద్దు అని అంటుంది దామిని. ఏయ్ ఏంటి, ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, ఈ ఇంటిని కంచె వేసేంత హక్కుందా నీకు అని అంటుంది శరణ్య. ఏయ్ అని అనేసరికి ఏయ్ అని గట్టిగా అరుస్తుంది. చూడు, ఇన్ని రోజులు ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం కదా అని నువ్వు అన్న ప్రతి మాటకి తలాడించాం, కానీ ఇప్పుడు ఇలా వాట ఇది అది అన్నావంటే దవడ పగిలిపోతుంది అని అంటుంది శరణ్య కాన్ఫిడెంట్గా దామినితో. దామిని ఏమో నేను ఈ ఇంటి వారసురాలి అని అంటుంది. నేను ఈ ఇంటి వారసుల లెక్కే, నా భర్త ఈ ఇంటి వారసుడు, అలాంటప్పుడు ఎందుకు మేం చెప్పిన మాటని కూడా పట్టించుకోవాలి కదా, కంచె గించె అని ఎక్కువ మాట్లాడద్దు,
తీయది అని చెప్పి ఇంకలా శరణ్య ఆ కంచె మొత్తం పీకి పడేస్తుంది. అప్పుడే ఆనందభైరవి అలా కిందకి నడుచుకుంటూ వస్తుంది. శరణ్య, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ అని అడుగుతారు. చూడండి అత్తయ్య, ఈ దామిని ఈ ఇంటిని 2 ముక్కలు చేయాలని ఇదిగో ఈ స్టాండ్స్ని అడ్డుగా పెడుతుంది అని అంటారు. తప్పేముంది అని అంటారు కోటేశ్వరరావు. ఒక్కసారిగా ఇంకా బావగారు అని అంటారు. వద్దు, వద్దమ్మా, ఇకపై మీరెవరో మేమెవరో కదా. అమ్మ శరణ్య, నా కూతురు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని నాకు అనిపిస్తుంది, కాబట్టి ఈ ఇంటికి కంచె ఉండాల్సిందే అని అంటారు. ఇంక పాపం అలా చూస్తూ ఉంటారు ఆనందభైరవి. లీలావతికి మనసులో చాలా బాధేసినా ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతారు. ఇంకదంతా చూస్తూ దామిని చాలా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది. నేను కావాలనుకుంది ఇదే కదా, అలాంటప్పుడు ఇదే కరెక్ట్ అని చెప్పి ఇంకలా నవ్వుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా బిజినెస్ కోసం వాళ్ళ ఆఫీస్కి అయితే బయలుదేరుతారు దర్శన్ అండ్ ఇటువైపు రోహిత్ కూడా బయలుదేరుతాడు. ఇద్దరు ఎవరి ఆఫీస్కి వాళ్ళు బయలుదేరి వాళ్ళ వర్క్ అయితే చేసుకుంటూ ఉంటారు. శరణ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రీతిని లీలావతి, చూడు ప్రీతి, నువ్వు అటు ఉంటావో ఇటు ఉంటావో నువ్వే తేల్చుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయేసరికి ఇంక ప్రీతి కూడా పాపం శరణ్య వైపు వాళ్ళ వైపు చాలా అంటే చాలా జాలిగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లీలావతి వాళ్ళ వైపు. ఇంకలా శరణ్య చూస్తూ ఈ కంచెని ఎలా అయినా తీసేలా చేయాలి, వీళ్ళందరినీ ఒక్కటి చేయాలి, అప్పుడే అప్పుడే ప్రశాంతంగా ఉండొచ్చు అని పాపం అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా కరెక్ట్గా అప్పుడే ప్రీతి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా వెంటనే అనన్య అదంతా చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇంక ప్రీతిని చెక్ చేస్తారు. వెంటనే వీళ్ళైతే లీలావతి చూడగానే ప్రీతి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఒక్కసారిగా రోహిత్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదంతా అవతల నుండి చూస్తున్న శరణ్య, ఆనందభైరవి కూడా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆనందభైరవి పాపం దగ్గరికి వెళ్ళలేక అలానే ఉండిపోతుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీనెస్లో మునిగిపోతూ ఉంటారు. అనన్య మాత్రం ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఏంటి, ఈ ప్రీతి ప్రెగ్నెంటా? అంటే ఇప్పుడు నేను తన్నేమి చేయలేనా? ఛ అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.